బాప్తిస్మం పొందనోడిని అసలు పొందకుండా అడ్డగిస్తుంటాడు. వాడెంత తెలివిగల్లోడంటే వాడు తెలివితేటలని దిక్కుమాల తెలివితేటలే. బాప్తిస్మం అసలు పొందొద్దన్నాడు వాడు, ప్రార్థన చేయొద్దన్నాడు, బల్లలో వేయొద్దన్నాడు, వాక్యం చదవద్దన్నాడు, అన్ని చేద్దు కానీ ఇప్పుడు కాదంటాడు. వాడు చేసేది అది. నువ్వు అవన్నీ వద్దు అన్నావంటే గుర్తుపట్టేస్తావుగా నువ్వు. వాడు అన్నాడంటే నీకు ప్రభు బల్లో చేయొద్దు అంటే ఈ సైతాన్ గాడు ఇలాగున్నాడు, నన్ను వద్దంటున్నాడు అని అంటావు కదా. బాప్తిసం పొందొద్దు అంటున్నాడంటే ఇటు సైతాన్ గాడి అంటావు కదా. ప్రార్థన చేయొద్దు అంటున్నాడంటే సైతాన్ గాడు అంటావు. వాడు ఏమి లేదు, అస్సలు పొరపాటును కూడా అట్ట అన్నాడు వాడు. ప్రార్థనా జీవితం లేకపోతే ఎంత డేంజరో తెలుసా నీకు? ప్రార్థన తప్పనిసరిగా చేయాలి, కానీ ఇప్పుడు కాదు. బాప్తిసం ఎంత కీలకమైంది, ఎంత అవసరమైందో నీకు తెలుసా? చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ప్రభు బల్లలో చెయ్యి వేయకపోతే జీవమే ఉండదు తెలుసా నీకు? ఆత్మీయ జీవితం జడత్వానికి వెళ్ళిపోతుంది, అచేతన స్థితికి వెళ్ళిపోతుంది, పతనం వైపు వెళ్తావు, మృత స్థితికి వెళ్ళిపోతావు తెలుసా? కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇది ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు సైతాన్. ఇప్పుడు నువ్వేం పోల్చుకోలేకపోతున్నావు, తేల్చుకోలేకపోతున్నావు. వాడే వద్దంటల్లా, కానీ ఇప్పుడు కాదులే, బాగా మారినాక పొందుతావు కానీ బాప్తిస్మం.